వెల్కమ్ టు ది లియో. గత 4 ఏళ్లుగా సిఐడి అధికారులను పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రతిపక్షాలను వేధించడం జగన్మోహన్ రెడ్డికి పరిపాటిగా మారింది. ఇటీవల చంద్రబాబు గారిని కూడా ఆధారాలు లేని ఒక స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేసి చివరికి 53 రోజుల తర్వాత కూడా ఆధారాలు చూపించలేక జగన్ రెడ్డి ప్రభుత్వం చతికిల పడింది. సిఐడి పరువు మొత్తం కూడా పోయింది. అప్పుడు హైకోర్టు చాలా ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ఆరోపణలు అయితే చేశారు కానీ ఆధారాలు చూపించడంలో సిఐడి పూర్తిగా విఫలమైంది. ఇది సిఐడి వైఫల్యమేనని చెప్పి హైకోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ చంద్రబాబు గారికి బెయిల్ మంజూరు చేసింది. ఇప్పుడు అదే సిఐడి మరొకసారి నారా లోకేష్ని అరెస్టు చేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పటికే నారా లోకేష్ మీద ఆ గతంలో ఒకసారి సిఐడి విచారణకు కూడా పిలిచింది. ఏదైతే ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారం ఉందో దానికి సంబంధించి నారా లోకేష్ని 2 రోజుల పాటు చంద్రబాబు గారు జైల్లో ఉన్న సమయంలో విచారించిన సిఐడి చివరికి ఏం ప్రశ్నలు అడిగిందంటే, మీరు రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చారు, మీరు ఎక్కడ చదువుకున్నారు, హెరిటేజ్లో ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు, దానికి ఎంత ఆదాయం వస్తుంది, లాంటి సంబంధం లేని ప్రశ్నలు అడిగి అబాసు పాలైంది. నారా లోకేష్ని పిలిచిన వ్యవహారం ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారం. బట్ దానికి సంబంధించి ఒక్క ప్రశ్న కూడా అడగకపోవడంతో సిఐడి అబాసు పాలైంది. ఆ తరువాత ఇప్పటి వరకు కూడా నారా లోకేష్ జోలికి అయితే సిఐడి రాలేదు. గతంలో కూడా ఆ నారా లోకేష్ని అరెస్టు చేయబోమని చెప్పి సిఐడిఏ కోర్టుకు కూడా చెప్పడం జరిగింది. అయితే ఇటీవల ఆ నారా లోకేష్ ఏదైతే నవశకం సభ ఉందో ఆ నవశకం సభలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో ఆ వ్యాఖ్యల పట్ల ఇప్పుడు సిఐడి నోటీస్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. నోటీసును కూడా నారా లోకేష్కి వాట్సాప్లో పంపినట్టుగా తెలుస్తుంది. ఎందుకు ఇచ్చారయ్యా అంటే, మనకు తెలుసు నారా లోకేష్ ఒక రెడ్ బుక్ గురించి పదే పదే చెబుతూ ఉన్నారు. ఏంటయ్యా ఈ రెడ్ బుక్ అంటే, ఎవరైతే నిబంధనలను అతిక్రమించి ప్రతిపక్షాలను వేధించి ఇబ్బందులకు గురి చేశారో ఆ అధికారుల పేర్లు మొత్తం కూడా ఈ రెడ్ బుక్లో ఉన్నాయి. ఖచ్చితంగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అందరినీ కూడా చట్ట ప్రకారం శిక్షిస్తాం, అందులో ఎటువంటి సందేహం లేదని చెప్పి కొండ బద్దలు కొట్టినట్టు చెప్పడం జరిగింది. సో అలాగే రెడ్ బుక్లో పేర్లు రాసి అధికారులను భయపెట్టి వేధిస్తున్నారు కాబట్టి ఆయన్ని అరెస్టు చేయడానికి అవకాశం కల్పించాలని చెప్పి ఇప్పుడు సిఐడి ఒక పిటిషన్ కూడా వేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించే నోటీసులు కూడా నారా లోకేష్కి అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఈ రెడ్ బుక్లో చాలా స్పష్టంగా చెప్పాడు, గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తరుముకున్నట్టు ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారులు ఉంటే వారిని వదిలిపెట్టబోము అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. మీరు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే మీకు భయపడాలా, నిబంధనల ప్రకారం వ్యవహరించిన మీరెవరు కూడా భయపడక్కర్లా. అంటే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు కాబట్టే కదా ఈరోజు మీరు భుజాలు తడుముకుంటున్నారు, మమ్మల్ని భయపెడుతున్నారు, వేధిస్తున్నారని. భయపెట్టడం వేధించడం అంటే రఘురామకృష్ణరాజుని చూడండి, తీసుకెళ్ళి 3rd డిగ్రీ ఇచ్చి టార్చర్ పెట్టారు. అది భయపెట్టడం బెదిరించడం అంటే. అలాంటి చేసింది ఎవరు? సిఐడి కదా. రఘురామకృష్ణరాజు మీద 3rd డిగ్రీ ప్రయోగించి ఆయన్ని శారీరకంగా హింసించింది సిఐడినా కాదా? కదా. మీరు మాత్రం వాళ్ళ మీద దాడులు దౌర్జన్యాలు చేయొచ్చు. ఆధారాలు పోనీ రఘురామకృష్ణరాజుకు వ్యతిరేకంగా ఏదైనా ఆధారం చూపించారా? మొన్న చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారు, 53 రోజులైంది. ఆధారాలు ఏమైనా చూపించారా కోర్టుకి? మరి ఆధారాలు లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు పవర్ చేతిలో ఉంది కదా అని చెప్పి అరెస్టు చేస్తూ వెళ్ళిపోతే ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాల్సిన అధికారులే ఆ నిబంధనలకు విరుద్ధంగా జగన్మోహన్ రెడ్డి అడుగులకు మడుగులొత్తుతామంటే ఖచ్చితంగా చూస్తూ ఊరుకోరు. అదే చెప్పారు. కాబట్టి అధికారులు ఎవరు కూడా అత్యుత్సాహం ప్రదర్శించొద్దు, నిబంధనల ప్రకారం వ్యవహరించండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉండొచ్చు, రేపొద్దున ఇంకొక వ్యక్తి రావచ్చు. అధికారం అనేది శాశ్వతం కాదు, కానీ మీ ఉద్యోగాలు అనేవి శాశ్వతం. మీరు రిటైర్ అయ్యే వరకు కూడా అదే పదవిలో ఉండాలా. కాబట్టి నిబంధనల ప్రకారం వ్యవహరించండి, చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి, అందరినీ సమానంగా చూడండి. కానీ అధికార పార్టీ నేతలు దాడులు, హత్యలు, దౌర్జన్యాలు, మానభంగాలు ఏం చేసినా కానీ మా కళ్ళు కనపడమని కళ్ళు మూసుకుని, తెలుగుదేశం పార్టీ నేతలు నోరు తెరిచినా, సోషల్ మీడియాలో పోస్టు పెట్టినా, లేదా జగన్ రెడ్డిని ప్రశ్నించినా, భారతీరెడ్డి మీద పోస్టు పెట్టినా మేమున్నామని చెప్పి అర్ధరాత్రులు గోడ దూకేలా అరెస్ట్ చేయడం అనేది అక్రమం. నిబంధనల ప్రకారం వ్యవహరించాలి. ఈరోజు నారా లోకేష్ రెడ్ బుక్లో పేరంటే ఉలికిపడిన అధికారులు గతంలో ఇదే పోలీసు అధికారులని హైకోర్టు పిలిచి నిలబెట్టింది. గతంలో డీజీపీని నిలబెట్టింది, ఐఏఎస్ ఆఫీసర్లను నిలబెట్టింది, ఐపీఎస్ ఆఫీసర్లను నిలబెట్టింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని చెప్పి నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది, అరెస్టు చేయమని ఆదేశాలు జారీ చేసింది. మరి హైకోర్టు మీద ఏం చర్యలు తీసుకోలేదే? ఆల్రెడీ ఇవన్నీ హైకోర్టు చేసిందే కదా. నిబంధనలకు మీరు విరుద్ధంగా వ్యవహరించకపోతే ఎందుకు కోర్టు మీకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది? అరే ముఖ్య కార్యదర్శులకు కూడా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. తర్వాత కాళ్ళవేళబడి కోర్టును బ్రతిమలాడుకుంటే తర్వాత దాన్ని తొలగించింది. ఎంతమందికి జరిమానాలు విధించింది? అధికారులకు, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను ఎంతమందిని తీసుకొచ్చి కోర్టులో నిలబెట్టింది మీరు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని. మరి అవన్నీ కోర్టు ధిక్కరణే కదా, అంటే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారనే కదా.
ఆల్రెడీ కోర్టులే చెప్పాయి కదా. ఇందులో నారా లోకేష్ చెప్పిందే ఉంది. నారా లోకేష్ ఒక విషయం స్పష్టంగా చెప్పారు, మీరు చట్ట ప్రకారం వ్యవహరించండి, మీ జోలికి ఎవరు రారు, మేము రెస్పెక్ట్ చేస్తాం. కానీ జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా అని చట్టాన్ని ఉల్లంఘిస్తే చంద్రబాబు నాయుడు మీద హత్యాయత్నం కేసు పెట్టారు. ఆయన ఎవరిని చంపడానికి వెళ్ళాడని హత్యాయత్నం కేసు పెట్టారు, నాకు అర్థం కాల. ఆయన మీద రాళ్లదాడి జరిగింది, ప్రాణాపాయం ఉంటే చంద్రబాబు గారికి ఉండాలి, కేసు రాళ్ళు విసిరిన వాడి మీద పెట్టాలి. అలాంటిది చంద్రబాబు మీద హత్యాయత్నం కేసు పెట్టారు. మొన్న జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ మీద ఒక దివ్యాంగుడు రాయి విసిరాడు, సరే దీన్ని పోలీసులు గోప్యంగా ఉంచారనుకోండి, బయటపడింది. ఇప్పుడు మరి దివ్యాంగుడిని మీరు అరెస్ట్ చేసి తీవ్రంగా హింసించారని చెప్పి వార్తలు అయితే వచ్చాయి. మరి జగన్మోహన్ రెడ్డి మీద కాన్వాయ్ మీద రాయేస్తే మీరు దివ్యాంగుడిని అరెస్ట్ చేసినప్పుడు చంద్రబాబు మీదకి రాయేస్తే ఆ రాయేసిన వాడిని అరెస్ట్ చేయాలా వద్దా? మరి చంద్రబాబు మీద హత్యాయత్నం కేసు ఎలా పెట్టారు? మరి ఆ లెక్కన జగన్మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం కేసు పెట్టండి. ఇప్పుడు రాయబడింది జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ మీద, హత్యాయత్నం కేసు పెట్టండి. ఇప్పుడు అంటే చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష పార్టీకి ఒక నేతకు ఒక రూలును, అధికార పార్టీ నేతలకు ఒక రూలు ఉంటుందా? ఉండదు కదా. గతంలోనే మీరు అంతెందుకు ఈ కేసుల విషయంలో ఏమైంది, మార్గదర్శి విషయంలో రామోజీరావు విషయంలో అత్యుత్సాహం ప్రదర్శించిన మీకు హైకోర్టు తోకలు కట్ చేసింది కదా, బహిరంగ క్షమాపణ చెప్పారు కదా. కోర్టు ఆదేశాలు ఉండగా లుకౌట్ నోటీసులు ఎందుకు జారీ చేశారని నిలదీస్తే కోర్టు ధిక్కరణ కింద మిమ్మల్ని కోర్టులో నిలబెడితే అదే సిఐడి చేతులు కొట్టుకుని వెళ్ళి మమ్మల్ని క్షమించాలని చెప్పి తెలంగాణ హైకోర్టుని అడిగిందా లేదా? అడిగారు కదా మీరు కోర్టుని. అంటే మీరు కోర్టు ధిక్కరణ పాల్పడ్డారు కదా. మరి మీరు కోర్టు ధిక్కరణ పాల్పడటం అంటే అది చట్ట ప్రకారం తీసుకున్న చర్య కాదు కదా. మీరు కోర్టులు అంటేనే లెక్క చేయట్లేదు, కానీ ప్రతిపక్ష పార్టీ నేతలు ఇప్పుడు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే వచ్చిన తర్వాత మిమ్మల్ని వదిలిపెట్టమంటే మాత్రం వీళ్ళు కంగారు పడిపోతున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గతంలో ఎయిర్పోర్ట్లో, విశాఖ ఎయిర్పోర్ట్లో అధికారులను బెదిరించాడు. రెండేళ్ళు గుర్తుపెట్టుకోండి, నువ్వు ముఖ్యమంత్రిని అడ్డుకుంటున్నావు, వచ్చిన తర్వాత నీ అంతు చూస్తానని చెప్పి వేలు పెట్టి బెదిరించాడు. గతంలో రోజాని ఒకసారి అరెస్ట్ చేస్తే అడ్డుకున్న జగన్మోహన్ రెడ్డి ఒక లేడీ సిఐ మొహం మీద వేలు పెట్టి బెదిరించాడు, నీ అంతు చూస్తానని చెప్పి. మరి ఆ రోజు ఏమైపోయారు? జగన్మోహన్ రెడ్డి కూడా బెదిరించాడు కదా ప్రతిపక్షంలో, కానీ లోకేష్ అలాగా ఎవరి మొహం మీద ఏలు పెట్టి బెదిరించలేదు కదా. తను ఎవరైతే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారో వాళ్ళ పేర్లు రాసుకున్నాడు, అది ప్రజాస్వామ్యబద్ధంగా చెప్పాడు. ఎస్, రేపు ప్రభుత్వాలు మారిన తర్వాత ఖచ్చితంగా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారి మీద చర్యలు తీసుకుంటారు. నువ్వు ఈరోజు ఉలికిపడి నా మీదకి వస్తుందని చెప్పి నువ్వు భయపడ్డావు అంటే నువ్వు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించావు. అందుకే చెప్పా, గుమ్మడికాయలు దొంగ ఎవరంటే నువ్వెందుకు భుజాలు తడుముకోవాలా? నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వాళ్ళ గురించి లోకేష్ చెప్పింది. నువ్వు ఉన్నావా అందులో? నువ్వు ఉన్నావా లేదా? ఉంటే నువ్వు భుజాలు తడుపుకో, లేకపోతే నీకేంటి సంబంధం? నువ్వు ఉంటే భుజాలు నడుపుకో, లేకపోతే నీకు సంబంధం లేదు కదా. లోకేష్ అంతేగాని లేకపోతే ఏదైనా పేరు చెప్పాడా, సిఐడి సంజయ్ అనో, లేకపోతే డీజీపీ కసిరెడ్డి అనో, లేకపోతే ఇంకో పేర్లేం చెప్పలేదు కదా లోకేష్. పలానా వ్యక్తి అని పేర్లేం చెప్పలేదు కదా. అందులో ఎవడ పేరు ఉందో నీకు తెలుసా? తెలియదు కదా. మరి నీకెందుకు ఉలిక్కిపాటు? ప్రజాస్వామ్యబద్ధంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు, తప్ప? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎప్పుడో అధికారంలో ఉన్నప్పుడు అవినీతి చేశాడనే కదా ఇప్పుడు చర్యలు తీసుకున్నారు. మరి ఇప్పుడు మీరు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే వచ్చే ప్రభుత్వంలో చర్యలు తీసుకోరా? దాంట్లో తప్పేముందో నాకు అర్థం కాలేదు. దీన్ని కూడా తెలుగుదేశం పార్టీ న్యాయబద్ధంగానే ఎదుర్కోవడానికైతే సిద్ధపడింది. ఏది ఏమైనా మరొకసారి ఎన్నికలు సమీపిస్తున్న వేళ నారా లోకేష్ని అరెస్టు చేసి రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి కుట్ర పన్నాడు. కాబట్టి ఏ కేసులో ఇరికించాలో తెలియక మొన్నటిదాకా ఫైబర్ నెట్ అన్నారు, ఇన్నర్ రింగ్ రోడ్ అన్నారు, అమరావతి అన్నారు, అన్నీ పాయా. ఎందులోనూ నారా లోకేష్ని ఇంచు కూడా కదపలేకపోయారు. ఇప్పుడు నారా లోకేష్ తిట్టాడు, నారా లోకేష్ కొట్టాడు, నారా లోకేష్ బెదిరించాడని చెప్పి కేసులు పెట్టడం మొదలుపెట్టారు. అంటే ఇందులోనైనా అరెస్టు చేసి లబ్ధి పొందాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు. సిఐడి అధికారులు మరొక తప్పు చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ మీ పేరు ఎక్కుతుంది అందులో. మీ పేరు ఇప్పుడు దాకా ఉందో లేదో మాకు తెలియదు, బట్ మళ్ళీ ఇప్పుడు మీ పేరు అందులోకి ఎక్కే పరిస్థితి తెచ్చుకోవద్దు. చట్ట ప్రకారం ఎవరైతే ఆ నిబంధనల ప్రకారం వ్యవహరించలేదో వారి మీద మాత్రమే చర్యలు తీసుకుంటానని చెప్పి నారా లోకేష్ చెప్పాడు. ఆ మాటకి తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ కట్టుబడి ఉంది. కానీ ఇలా చిన్న కేసులు పెట్టి, సిల్లీ కేసులు పెట్టి లోకేష్ని అరెస్ట్ చేయాలనుకోవడం జగన్మోహన్ రెడ్డి మూర్ఖత్వానికి నిదర్శనం.